iPhone 14 in 2025 is it worth to buy in sale? చాలా మందికి ఉండే కామన్ డౌట్ ఇది. ఈ రోజు మనం ఈ వీడియోలో iPhone 14 ఈ సేల్స్ లో కొనొచ్చా, 15, 16, 17 సిరీస్ కూడా లాంచ్ అయింది. సో 14 బ్యాక్ అప్పట్లో రిలీజ్ అయిన మొబైల్ కదా, కొనొద్దా దాని మీద ఫుల్ క్లారిటీ ఉంటది వీడియోలో. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ పర్ఫార్మెన్స్ గురించి వద్దాం. పర్ఫార్మెన్స్ కెమెరా అంటే ఐఫోన్ లో మనకి ఏ లోటు ఉండదు. దీంట్లో మనకి A15 చిప్ ఉంటది అండ్ ఇప్పుడు వచ్చిన iPhone 17 లో మనకి A19 చిప్. మీరు ఇన్ కేస్ లేటెస్ట్ జనరేషన్ మొబైల్ కావాలి అండ్ మీకు పర్ఫార్మెన్స్ చాలా బాగుండాలి అనుకుంటే మీరు 15, 16, 17 సిరీస్ కి అప్గ్రేడ్ కావచ్చు. లేదు నేను జనరల్ యూజ్ చేస్తా, నాకు జస్ట్ ఐఫోన్ అయితే పర్లేదు, నేను ఎక్కువ యూజ్ చేయను అనుకుంటే మీరు iPhone 14 కూడా తీసుకోవచ్చు. అందులో కూడా మనకి పవర్ఫుల్ ప్రాసెసర్ ఉంటది. అండ్ కెమెరా డిపార్ట్మెంట్ కి వచ్చేస్తే కెమెరా ఐఫోన్ పేరు, కెమెరా అంటేనే ఐఫోన్. మనకి iPhone 14 లో కూడా మంచి కెమెరా ఉంటది అండ్ మా ఫ్రెండ్ దగ్గర కూడా ఉంది iPhone 14. కెమెరా కూడా చాలా బాగుంటది. మీకు ఫ్రంట్ బ్యాక్ 4K సపోర్ట్ ఉంటది అండ్ మీ అందరికి తెలిసే ఉంటది ఐఫోన్ అంటే కెమెరా ఎట్లుంటదో. కాకపోతే మీకు ఇప్పుడు వచ్చే లేటెస్ట్ 16, 17 అందులో మీకు కొంచెం పెరిస్కోపిక్ కెమెరా అండ్ ప్రోమోషన్ అలాంటి కెమెరాలు ఎక్స్ట్రా ఫీచర్స్ ఉంటాయి. మీరు ప్రొఫెషనల్ గా కెమెరా యూజ్ చేయాలనుకుంటే బెటర్ నెక్స్ట్ జనరేషన్ కి వెళ్ళండి. లేదు జనరల్ ఇంట్లో వీడియోస్, ఫోటోస్ అండ్ నార్మల్ గా ఫ్రెండ్స్ తో ఫోటోస్ దిగుతా అనుకుంటే మీకు iPhone 14 అయినా. అండ్ ఇంకా బ్యాటరీ విషయానికి వచ్చేస్తే మీకు బ్యాటరీ ఏది తీసుకున్నా కొంచెం అటు ఇటు అంతే ఉంటాయి. ఐఫోన్ లో 3500 to 4000 చేంజ్. అండ్ iOS అప్డేట్స్ కూడా మీకు 14 లో కూడా ఇంకా అప్డేట్స్ వస్తాయి. అండ్ మనకి ఐఫోన్ లో అప్డేట్స్ వాళ్ళు చాలా ఒక 5 to 6 ఇయర్స్ ఇస్తారు. iPhone 14 వచ్చేసి iOS 16 మీద రన్ అయింది అండ్ ఇప్పటికీ మీకు అప్డేట్స్ వస్తూనే ఉంటాయి. ఒకవేళ మీరు బ్యాటరీ ఎక్కువ ఫోకస్ చేస్తుంటే మీరు ప్లస్ వర్షన్ తీసుకోండి, లైక్ 15+ or 16+. అందులో మీకు కొంచెం బ్యాటరీ ఎక్కువ ఉంటుంది. 14 వర్షన్ వచ్చేసి ఫోన్ కాంపాక్టబుల్ ఉంటది, చిన్నగా ఉంటది, యూజ్ చేసుకోనికి. మీరు జనరల్ యూజ్ కి తీసుకోవచ్చు ఫోన్ ఇది. అండ్ మీకు iPhone 14 లో మేజర్ గా వచ్చేసి AI ఫీచర్స్ ఏం ఉండవు. మీకు 16, 17, 15 ప్రో వర్షన్స్ లో AI ఫీచర్స్ ఉంటాయి. లైక్ మీరు స్టూడెంట్ లేదా మీరు AI ఫీచర్స్ ఎక్కువ యూజ్ చేసే వాళ్ళైతే వేరే వర్షన్స్ తీసుకోండి. iPhone 14 లో మీకు అంతగా AI ఫీచర్స్ ఏం ఉండవు. అండ్ ప్రైస్ విషయానికి వచ్చేస్తే ఈ సేల్స్ లో మీకు ఐఫోన్ ఖచ్చితంగా 40 to 45,000 లేదా 40 to 45,000 లో మీకు iPhone 14 వస్తుంది. ఆ బడ్జెట్ లో iPhone 14 తీసుకోవచ్చు. అంటే యాజ్ మై యూజర్ ఎక్స్పీరియన్స్ ఖచ్చితంగా మీరు iPhone 14 ఆ బడ్జెట్ లో ఒకసారి చెక్ చేసుకోవచ్చు. ఎందుకంటే అది మరీ బ్యాక్ ఫోన్ కాదు, మరీ ఫ్రంట్ ఫోన్ కాదు, మీడియం లో ఉంది. లైక్ ఇది 14 మీకు ఇప్పుడు 17 సిరీస్ లాంచ్ అవుతుంది. అది చెప్పిన కదా, ఖచ్చితంగా మీరు ఒకసారి చెక్అవుట్ చేయండి. అండ్ మీరు బడ్జెట్ లో నాకు ఒక ఐఫోన్ కావాలి, అందులో నేను జనరల్ యూజ్ చేస్తా అండ్ నాకు ఐఫోన్ ఖచ్చితంగా అదే మోడల్ ఉండాలనుకుంటే మీరు 14 చెక్ చేయొచ్చు. మీకు iPhone 16 లో మీకు కెమెరా డిపార్ట్మెంట్ లైక్ డిజైన్ అనేది చేంజ్ అయితే iPhone 16 లో అంటే మీకు ఆ ఐఫోన్ వాడుతున్న ఫీల్ ఉండదు. ఐ మీన్ చాలా మంది మీకు ఐఫోన్ సిరీస్ చూసి 16 లో ఆ మోడల్ చేంజ్ అయ్యేసరికి కొంచెం డిఫరెంట్ అనిపిస్తుంది. అది కూడా ఒకసారి చెక్ చేసుకోండి. సో ఫైనల్ గా నేను చెప్పేది ఏంటంటే మీకు బడ్జెట్ టైట్ ఉంది, 40 to 45,000. నేను ఐఫోన్ యూజర్ ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటున్నా అండ్ మీకు 14 కాబట్టి అన్ని డిపార్ట్మెంట్స్ బాగుంటాయి. ఐఫోన్ ఆ బడ్జెట్ లో కావాలనుకుంటే ఒకసారి చెక్ చేయండి iPhone 14 ఈ సేల్స్ లో. అండ్ లేదు నాకు ఏ ఫీచర్స్ ఉండాలి, కెమెరా డిపార్ట్మెంట్ కొంచెం ఇంప్రూవ్డ్ వర్షన్ ఉండాలి అండ్ బ్యాటరీ కూడా కొంచెం పెద్దగా ఉండాలి అండ్ నాకు వచ్చేసి లేటెస్ట్ వర్షన్ చిప్స్ కావాలి అనుకుంటే మీరు iPhone 16 or 15 అబోవ్ సిరీస్ తీసుకోండి. ఇది ఈ వీడియో iPhone 14 ఇస్ ఇట్ స్టిల్ వర్త్ ఇన్ 2025? లైక్ మీరు ఐఫోన్ ఏది తీసుకున్నా వర్తే, ఎందుకంటే అందులో అలాంటి పర్ఫార్మెన్స్, అలాంటి ఫీచర్స్, అలాంటి కెమెరా డిపార్ట్మెంట్ ఉండదు. కాకపోతే మన వర్క్ దాని మీద విధంగా డిపెండ్ అయ్యింది అనేదే మ్యాటర్. లైక్ ఇప్పుడు ప్రొఫెషనల్స్ వేరే విధంగా యూజ్ చేస్తారు, స్టూడెంట్స్ వేరే విధంగా యూజ్ చేస్తారు, లైక్ జనరల్ యూజ్ కి వేరే విధంగా యూజ్ చేస్తారు. సో ఒక్కొక్క పర్స్పెక్టివ్ ఒక్కోలా ఉంటది కాబట్టి దాన్ని బట్టి మనం ఫోన్ సెలెక్ట్ చేసుకోవాలి. 14 మంచిదే, తీసుకోవచ్చు. మీ సిచ్యువేషన్స్, మీ మనీ, ఫైనాన్షియల్ కండిషన్ అండ్ నేను చెప్పినవి మీ దాంట్లో ఉంటే మీరు 14 ఒకసారి చెక్అవుట్ చేయండి. లేదు నేను ఫైనాన్షియల్ గా ఫ్రీ, ఐ కెన్ అఫోర్డబుల్ ఫర్ అనదర్ మోడల్స్ అనుకుంటే మీరు వేరే వర్షన్స్ కూడా చెక్అవుట్ చేసుకోండి. దిస్ ఇస్ ద ఓవరాల్ వీడియో ఆఫ్ దిస్. అండ్ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి ఎవరైతే iPhone 14 లేదా ఐఫోన్స్ కొనాలనుకుంటున్నారో సేల్స్ లో.
అండ్ మీకు ఏమైనా డ్రాబ్యాక్స్ అనిపిస్తే వీడియోలో కామెంట్ చేయండి, లైక్ ఇది నచ్చలేదు, ఇది పెడితే బాగుండు అని. అండ్ మీకు ఏదైనా డౌట్ ఉన్నా కామెంట్ చేయండి. అండ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫర్ సపోర్ట్ యువర్ లవ్. థ్యాంక్ యూ.